దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు చూస్తుంది తండ్రి సన్నిధి మహాకూటములు జరుగు మీటింగ్స్ గ్రౌండ్. చాలా చక్కగా దేవుని పనులంత వరకు జరిగాయి. ఇంకా 3 రోజుల్లో ఈ యొక్క మీటింగ్స్ ప్రారంభించబడతాయి. మేము ఈ లోపల వెళ్ళి చూసాము. ఎంట్రన్స్ ఇది మీరు చూస్తుంది. ముందు లోపలికి రావడానికి ఎంట్రన్స్ చాలా చక్కగా వాక్యముల చేత ఎంట్రన్స్ ఉంది. అదేవిధంగా మీరు ఎదురుగా చూస్తే సియోను ప్రాంగణం ఒకటి పెట్టారు. ఎదురుగా అటు పక్కన హెబ్రోన్ ప్రాంగణం ఒకటి ఏర్పాటు చేశారు. మూడవదిగా బెత్లెహేం ప్రాంగణం కూడా ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. నాలుగవది యెరూషలేం ప్రాంగణం. ఇలాగ 4 ప్రాంగణాలు పెట్టారు. లోపల అన్ని క్లాతులు పెట్టారు. ఎండ అనేది లేకుండా చక్కగా సిద్ధపరుస్తూ ఉన్నారు. స్టేజీ పనులు కూడా మరి జరుగుతూ ఉన్నాయి. స్టేజీ పనులు కూడా మీరు చూడొచ్చు. స్టేజీ ఆ తర్వాత అవుట్ సైడ్ ఇది బయట ఆవరణము. లోపల నుంచి వచ్చేటప్పుడు ఈ తండ్రి సన్నిధి మినిస్ట్రీ అని ఒక బెలూన్ కూడా చక్కగా దూరం నుంచి చూస్తే కనపడటానికి ఎగురుతా ఉంది. తండ్రి సన్నిధి మహాకూటములు. దేవుని బిడ్డలారా, 2025 సంవత్సరం ఫిబ్రవరి 20, 21, 22, 23 జరుగుతున్న మహాకూటములు స్థలము చిలకలూరుపేట పక్కన కొత్త రాజాపేట, పోతవరం గ్రామం నుండి కొంచెం లోపలికి వెళ్తే కొత్త రాజాపేట సమీపంలో తండ్రి సన్నిధి మీటింగ్స్ గ్రౌండ్ అని మీరు మ్యాప్లో సెర్చ్ చేస్తే చక్కగా మిమ్మల్ని ఆ స్థలం దగ్గర తీసుకొచ్చింది. మరి అదేవిధంగా ఈ దారిని కూడా ఒకవేళ చిలకలూరుపేట నుంచి మీరు వస్తే లేదా ఈ చుట్టుపక్కల ప్రాంతం నుంచి మీరు వస్తే దారి పొడవునా మీకు ఫ్లెక్సీలు ఉన్నాయి, ఎలాంటి ఇబ్బంది లేకుండా. మరి అదేవిధంగా డైరెక్షన్ సింబల్స్ కూడా వేస్తా, లెఫ్ట్ రైట్ చూపిస్తా. ఆ ఫ్లెక్సీల మీద మీరు పోతవారం నుంచి రావడానికి చక్కగా ఆ దారి పొడవున ఫ్లెక్సీలు పెట్టున్నారు. 20, 21, 22, 23 అని ఆహ్వానం యొక్క ఫ్లెక్సీ మీరు చూస్తున్నారు. ఈ దారిన మీరు వెళ్తే మరి మీటింగ్స్ గ్రౌండ్ దగ్గరికి క్షేమంగా చేరుకోగలుగుతారు. అదేవిధంగా మీరు గమనించండి, ఈ మీటింగ్స్కి వెళ్ళే దారి చాలా చిన్నది, సింగిల్ రోడ్డు. దయచేసి ఎవరైనా కొత్తవారు కానీ దూర ప్రాంతం నుంచి వస్తే చాలా జాగ్రత్తగా. మీటింగ్స్ అంటే ఇప్పుడు ఇంకా ప్రారంభించబడలేదు కనుక ఆ మీటింగ్ జరుగుతున్నప్పుడు చాలా ట్రాఫిక్ ఉండొచ్చు. నిదానంగా మీరు జాగ్రత్తగా మీటింగ్స్ గ్రౌండ్ దగ్గరికి ప్రార్థన పూర్వకంగా వెళ్ళండి. ఇట్లాగా మీరు చూసుకుంటూ వెళ్తే మీరు దారి పొడుగున ఫ్లెక్సీలు ఉంటాయి. మరి మీరు వెళ్తున్నప్పుడే చాలా మంది ఈ లోపల వెళ్ళేవారు కూడా మీరు వెళ్తున్నప్పుడు చాలా మంది మీకు ఎదురవుతారు. కొత్త వారైనా దారి పొడవునా దేవుని బిడ్డలు బైకుల మీద, ఆటోల్లో, కారుల్లో మరి వాహనాల మీద వెళ్ళి ఆ మీటింగ్స్ గ్రౌండ్ని వారు కనులారా చూస్తున్నారు. అదేవిధంగా మరి మందిరం చుట్టుపక్కల ఉన్న సమీపంలో ఉన్న తండ్రి సన్నిధి బిడ్డలందరూ మరి చిలకలూరుపేట నుండి కానీ చుట్టుపక్కల సమీప ప్రాంత ప్రజలందరూ కూడా మరి ప్రతిరోజు అక్కడికి తరలి వస్తున్నారు. ఎందుకంటే మరి ఆ మీటింగ్స్ గ్రౌండ్ పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఉదయకాల ప్రార్థనకి, నైట్ కాల ప్రార్థనలకి మరి అనేక ఏర్పాట్లు. ఆ అద్భుతమైన ప్రాంగణం అంతా కొన్ని ఎకరాల స్థలాన్ని మరి మీటింగ్స్ కొరకు వేల మంది ప్రజలు ఒకే చోట కూర్చొని దేవుని నామాన్ని ఆరాధించడానికి, దేవుని నామాన్ని మహిమపరచడానికి మరి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి పగటిపూట ప్రార్థనలకు, మధ్యాహ్న కాల సమయంలో కానీ మరి ఎండవేళలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని గుడారాలు వేసి చక్కగా లోపల చాలా చల్లగా మంచి వాతావరణం ఉంది. చూడండి దేవుని బిడ్డలారా, ఇదంతా కూడా ఎంట్రన్స్ మీరు చూస్తున్నారు. మరి ఆ దారి పొడవును వస్తే మరి ఎదురుగా ఇలాగ చక్కని ఒక ఆర్చి దేవుని వాక్యం ఇలా కట్టి తండ్రి సన్నిధి మినిస్ట్రీ వారు చక్కగా ఎదురుగా ఏర్పాటు చేస్తున్నారు. పార్కింగ్ కానీ మీరు లోపలికి రావడానికి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ కూడా చాలా చక్కగా ఏర్పాట్లన్నీ కూడా దేవుని కృపను బట్టి జరుగుతూ ఉన్నాయి. మేము వెళ్ళి స్వయంగా చూసాం, దర్శించాం, ఆ స్థలంలో ప్రార్థన చేశాం. మరి అనేక మంది ప్రజలు కూడా చూడండి లోపల చక్కగా ఎంతమంది ప్రజలు, వందలాది ప్రజలు మరి ఆ స్థలం అంతా కూడా చూస్తా కూర్చొని ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దర్శించి వెళ్ళేవాళ్ళు బైకుల్లో, వాహనాల్లో వచ్చి చూసి వెళ్తూ ఉన్నారు. లోపల చాలా చక్కగా చల్లగా ఉంది. ఎంత ఎండ అయినా కానీ ఇబ్బంది లేకుండా మంచిగా చక్కగా క్లాతులు కట్టి గుడారాలు వేసి ఉంచారు. మరి చూడండి లోపల ఇదంతా కూడా లోపల శుభ్రపరిచే విధానం కూడా చాలా నీట్గా చేశారండి.
మనం చెప్పులు లేకుండా నడిచినా కానీ ఇబ్బంది లేకుండా ఆ గ్రౌండ్లో చిన్న ముళ్ళు కానీ చిన్న పుచ్చుకునే వాటి సంబంధించిన ఏది లేకుండా చాలా చక్కగా ఆ గ్రౌండ్ అంతా నీట్గా శుభ్రపరుచున్నారు. ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయి. క్లీన్ చేసేవారు క్లీన్ చేస్తూనే ఉన్నారు. మరి ఆ కాళ్ళకు కుచ్చుకునే కానీ మరి నడిచేవారికి కానీ ఇబ్బంది లేకుండా ఎవరి పని వారు చేస్తూనే ఉన్నారు. నేను ప్రాంగణ స్థలం అంతా కూడా తిరిగి ప్రతి స్థలాన్ని చూసి మరి అంతా కూడా చాలా ఎకరాల స్థలంలో దేవుడు చక్కగా మరి కూటములు జరగటానికి ఆ స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఎంతోమంది బిడ్డలు తండ్రి సన్నిధి విశ్వాసులు కానీ మరి అనేక మంది ప్రజలు స్వచ్ఛందంగా మరి ఏ డబ్బుకి పిలిచిన వాళ్ళు కాదు, వాళ్ళు కూలికి వచ్చిన వాళ్ళు కాదు, దేవుని పని చేయాలని మరి ఎంతో నమ్మకంతో ఆసక్తితో వచ్చి ఇక్కడ చూడండి క్లాతులు కట్టేవాళ్ళు క్లాతులు కడతానే ఉన్నారు. ఆ గుడారాలు అలా కడతానే ఉన్నారు. ఒక సమూహముగా ఒక 5 6 కలిసి అదేవిధంగా ఆ స్థలంలో కొంతమంది దూర ప్రాంతాల నుంచి వచ్చి ఒక చోట కూర్చొని 10 నిమిషాలు కుటుంబంగా ప్రార్థన చేసుకుంటున్నారు, పాటలు పాడుకుంటున్నారు. ఆ స్థలంలో ఆహ్లాదంగా దేవుని సన్నిధిని అనుభవిస్తా జరుగుతున్న 4 దినముల కూటముల కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఈ కూటములు కూడా ఫిబ్రవరి 20, 21, 22, 23 గురు శుక్ర శని ఆదివారం, గురువారం ఉదయం నుండి ఆదివారం మధ్యాహ్న సమయం వరకు కూడా మరి ఆదివారం సండే సర్వీస్తో అది జరుగుతూ ఉంటాయి, ముగిస్తూ ఉంటారు. కాబట్టి చూడండి దేవుని బిడ్డలారా, ఎంతోమంది ప్రజలు అక్కడ కనపడతా ఉంటారు. మీకు ఆ ప్రాంగణం అంతా కూడా చాలా నీట్గా సిద్ధపరుచున్నారు. ఇక్కడ కుటుంబం కూడా మీకు కనపడతా చక్కగా పాడుకుంటూ వాయిద్యములు వాయిస్తూ ఆ మీటింగ్స్ కొరకు ప్రార్థన చేస్తూ అక్కడ గడుపుతూ ఉన్నారు వారి సమయాన్ని. ఇంకెంతోమంది వస్తున్నారు ఆ ప్రాంగణంలో కూర్చొని ప్రార్థన చేయటానికి. మీటింగ్స్లో ఎలాంటి ఆటంకం లేకుండా అన్నీ కూడా దేవుడు క్షేమంగా జరిగించినట్లుగా ఎంతోమంది దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఆ స్థలంలో వారి సమయాన్ని గడిపి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మేము కూడా వెళ్ళి మరి అక్కడ గడిపాము, అక్కడ కూర్చున్నాము. చూస్తున్నారు మీరు, ఇది స్టేజీ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క సౌండ్ సిస్టమ్ పెట్టడానికి ఆ స్టాండ్లు వెల్డింగ్ వర్క్ జరుగుతూ ఉంది. ఎదురుగా మీరు చూస్తే అది స్టేజీ, ఇది ప్రాంగణం. స్టేజీ పనులన్నీ కూడా చాలామంది చేస్తున్నారు దగ్గరుండి. దేవుని బిడ్డలు, అక్కడ ఉన్న పరిచారకులు కానీ తండ్రి సన్నిధికి సంబంధించిన బిడ్డలు కానీ ఆ వెల్డింగ్ వర్క్, ఆ స్టేజీ కూడా చాలా స్టాండర్డ్గా నేను దగ్గరికి వెళ్ళి ఆ స్టేజీని అంతా నేను గమనించాను. ఆ స్టేజీ కానీ అక్కడ అన్ని చూశాను. సెంటరింగ్తో ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా స్టాండర్డ్గా చాలా గట్టిగా మరి ఆ స్టేజీని సిద్ధపరిచారు. వెల్డింగ్ వర్క్లు కూడా జరుగుతూ ఉన్నాయి. చూడండి ఎంతోమంది ప్రజలు గ్రౌండ్ అంతా కూడా తిరిగి మరి జరుగుతున్న ఆ పరిచర్యను ఆ పనులను చూసేవాళ్ళు చూస్తూ ఉన్నారు. మరి ఎంతోమంది చూస్తున్నారు. దేవుని బిడ్డలు చేసేవాళ్ళు ఒక పక్కన ఒకవైపు పనులు జరిగిస్తూ ఉన్నారు. ఆ స్టేజీలో క్లాత్లు కట్టడం కానీ మరి అవన్నీ కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. నేను చాలా దగ్గరికి వెళ్ళి ఆ స్టేజీని పట్టుకొని మొత్తం చూడటం జరిగింది. చాలా స్టాండర్డ్గా చాలా గట్టిగా దాన్ని ఏర్పాటు చేశారు సెంటరింగ్తో. చూడండి దేవుని బిడ్డలారా. అదేవిధంగా మరి ఈ తండ్రి సన్నిధి మహాకూటములకు అనేకులను దైవజనులు ఇప్పటికే ఆహ్వానించారు. చక్కగా మన వాక్యం విని 4 దినాలు బలపడి దేవుని వాక్యం చేత ప్రార్థన చేత ఎలాంటి ఇబ్బంది లేకుండా గడపాలని ఆశించగలిగినటువంటి వారు చక్కగా తండ్రి సన్నిధి ఈ సభల్లో పాల్గొనవచ్చు. దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవచ్చు. ఈ ప్రాంగణం అంతా మీరు చూస్తున్నారు. ఇది స్టేజీ వెనక వైపు చూస్తే ఇక్కడ ఒక ప్రాంగణాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక ప్రాంగణాన్ని మరలా బెత్లెహేం ప్రాంగణం అని ఒకటి పెట్టి, బెత్లెహేం జోన్ అని ఒకటి పెట్టి మరి అక్కడ కూర్చున్న వాళ్ళకి కూడా చక్కగా వాక్యాన్ని స్క్రీన్ ద్వారా కానీ మరి భోజనాలకు ఏదో తెలియదు, మనకు తెలుసు బైబిల్ ఓడ్ అది. బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు. అదేవిధంగా దేవుడు జన్మించిన స్థలం బెత్లెహేం. మళ్ళీ అలాగా పేరు పెట్టారు. అక్కడ మరి స్క్రీన్ పెట్టి అక్కడ ప్రజలు కూర్చోటానిక భోజనానిక నాకు తెలియదు. ఇలా ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రాంగణం అంతా కూడా ఏ పని చేసే వాళ్ళు ఆ పని చేస్తూనే ఉన్నారు. చూడండి, ఇది స్టేజ్ వెనక ఒక స్టాండర్డ్గా రేకుల్లాగా ఒకటి వేశారు. వెనక కూడా ఒక రూమ్ ఉంది అనుకుంటా, ఎందుకంటే ఒక రూమ్ లాగా ఏర్పాటు చేస్తున్నారు. ఆ రోజు సేవకులు వస్తారు కాబట్టి
వాళ్ళు స్టేజీకి ఎక్కే ముందు అక్కడ కాస్త కూర్చోటానికి కానీ వెనక ఒకటి అది ఏర్పాటు చేశారు. మనం ఇటు నుంచి చూసుకుంటా వెళ్తే దేవుని బిడ్డలారా, ఈ స్థలం అంతా కూడా చాలా వందల అడుగుల విస్తీరణ. మరి ఇటు చూసిన చక్కగా బాదులు బాది చక్కగా దేవుని బిడ్డలారా అట్లా పరదాలు చుట్టూ కట్టారు. ఇది అవుట్ సైడ్ కూడా బయటకు వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా అవుట్ సైడ్ కూడా ఏర్పాటు చేశారు. ఎవరికైనా అదే టాయిలెట్స్ కానీ ఏదైనా బయటకు వచ్చేటప్పుడు ఇబ్బంది లేకుండా అవి కూడా మరి స్త్రీ పురుషులకు వేరువేరుగా సపరేట్గా చక్కగా వాటిని కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఇది కూడా ఇక్కడ చూస్తే ఇది ఒక ప్రాంగణంగా ఏర్పాటు చేశారు. ఇది యెరూషలేం ప్రాంగణం అని పేరు పెట్టారు, జెరూసలేం జోన్ అని. మరి ఇక్కడ చూడొచ్చు మీరు. ఇది కూడా మనం బైబిల్లో చూస్తే దేవుని బిడ్డలారా, యెరూషలేం అంటే మరి దేవుని స్థలం, దేవుని మందిరం ఉన్న స్థలం. మరి అదేవిధంగా అది సమాధానం గుర్తు యెరూషలేం అంటే. అలాగని మంచి పేరు పెట్టారు, యెరూషలేం ప్రాంగణం. మరి అటు నుంచి ఇటు లోపలికి వచ్చి మనం చూస్తే ఇక్కడ నేను చూస్తా వస్తున్నప్పుడు ఒక టీం, ఒక గ్రూప్ కలిసి ప్రార్థన చేస్తున్నారు ఎంతో ఆసక్తిగా. వారు అందరూ కలిసి ఈ మీటింగ్స్ కొరకు మహిమకరంగా ఈ సభలు జరుగు నిమిత్తమే వారు కలిసి ఎంతో బలంగా స్త్రీ సమాజం అంతా ఒక చోట కూర్చొని మోకరిల్లు వారు ప్రార్థన చేస్తున్నారు. ఇంకా చాలామంది ఆ స్థలములో ఇంకా చాలామంది ఏకాంతంగా ప్రార్థన చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు. అట్లాగా పనుల్లో సహకరించేవారు సహకరిస్తున్నారు, ఆ పనుల్లో చేసేవారు చేస్తున్నారు. మీరు చూస్తున్నారు ఇదంతా బయట ఆవరణం. మన లోపలికి వెళ్ళేదానికి ముందు ఇదంతా బయట ఆవరణం. ఇదంతా చాలా నీట్గా శుభ్రం చేసి ఉన్నారు. ఇక్కడ ఒక ఆర్చి కూడా మీకు కనపడతా ఉంది. ఈ ఆర్చి చుట్టూ మరి పనిచేసేవారు చేస్తున్నారు. ఆ ఆర్చి కూడా మంచి వాక్యం, భయపడకము, నీకు శుభమవును, ధైర్యం తెచ్చుకోము అనే ఆర్చి ఇది ఒక ఎంట్రెన్స్గా పెట్టి ఇక్కడ కూడా పనిచేస్తున్నారు. ఇది గ్రౌండ్ అండి. చాలా విశాలమైన బయట ప్రాంగణం. ఆ రోజు మరి బుక్ స్టాల్స్ కానీ మరి పోయేదందుకు ఫ్రీగా విశాలంగా పెట్టారు. ఇంకా ఆ రోజుకి ఎలా తయారు చేస్తారో దాన్ని అది కనపడే విధానం ఇది. మరి ఇక్కడ ఒక వ్యూ మనం చూస్తున్నాం. మరి జీసస్ ఫోటో చాలా పెద్దగా పెట్టారు. దూరం నుంచి చూసినా కనపడటానికి యేసు ప్రభు యొక్క ఫోటో మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇవన్నీ కూడా మరి ఆర్చికి సంబంధించిన డిజైనింగ్ ఫ్రేములు, వాటిని కూడా రెడీ చేస్తున్నారు. అవుట్ సైడ్ ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్లో, ఊరికి కొంచెం సమీపంలోనే, కానీ చుట్టూ ఎక్కడ ఇల్లులు ఉండో, అన్ని పొలాలు, చుట్టూ ఇంత విశాలమైనటువంటి స్థలాలు, అన్ని పొలాలే. మరి ఇది మెయిన్ ఎంట్రన్స్. మీకు స్టార్టింగ్లోనే వీడియో ప్రారంభంలో మీరు చూశారు. ఇదంతా కూడా ఇక మెయిన్ ఎంట్రన్స్. ఇది లోపలికి వచ్చేది ముందు దారి. ఇదంతా మీటింగ్ జరుగు గ్రౌండ్ స్థలం. ఇది మెయిన్ ఆర్చ్. ఇదండి మెయిన్ ఆర్చి. చక్కని వాక్యములతో రెండు పక్కల మంచి డిజైన్ చేసి వాక్యాలు పెట్టారు. నేను మీకు ఖ్యాతిని, మంచి పేరు తెప్పింతును అనే వాక్యం తండ్రి సన్నిధి. మరి ఇటువైపు కూడా సియోను నివాసులారా జయధ్వని చేయుడి తండ్రి సన్నిధి. ఇటు పైన చూస్తే యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చితివి అని ఆర్చి మొత్తంలో కూడా చక్కగా వాక్యాలు రాసి నీట్గా తయారు చేసి ఉంచారు. ఇక్కడ కూడా మరి విచారం కొట్టివేసి నేను ఆనందం కలగజేద్దును, వాక్యం అపేక్షించుడి అని ఇది లోపల నుంచి మనం బయటకు చూస్తే కనపడతా ఉంటుంది. అదేవిధంగా నేను పట్టజాలనంత విస్తారముగా దేవుళ్ళు కుమ్మరించేదను, ఎడతెక్క ప్రార్థన చేయండి. ఆ పక్కన నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను. మన లోపల నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆ వాక్యం. ఇది గ్రౌండ్. బయట నుంచి మనం చూస్తే ఈ లోపల అంతా కూడా మరి ఆ రోజుకి ఇంకా 3 రోజులు ఉంది కాబట్టి ఆ రోజు కనపడుతుంది. సియోను ప్రాంగణం. ఇది మెయిన్ లోపలికి వెళ్ళేదానికి మెయిన్ జోన్. ఇది మనం బెత్లెహేము, యెరూషలేం చూసాం. సియోను ప్రాంగణం అంటే ఇంకా దేవుని స్థలం, దేవుని పర్వతం, సియోను ప్రాంగణం. మరి అదేవిధంగా ఇక్కడ ఒక బెలూన్ పైన ఎగురుతా ఉంది. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ అనే పేరు రాసి ఎగురుతా ఉంది. పైన అట్లా చేశారు. మరి దూరం నుంచి చూడగానే ఇక్కడ ఇది మీటింగ్స్ గ్రౌండ్ అనేది చాలా దూరంగా ఉన్నప్పుడే కనపడతా ఉంది. హెబ్రోన్ ప్రాంగణం అని కూడా పెట్టారు. హెబ్రోన్ అంటే బైబిల్ కూడా మనకు తెలుసు, సహవాస స్థలం. అలాగే ఈ 4 స్థలాలు కానీ ఇదంతా కూడా దేవుడు అద్భుతంగా మరి మీటింగ్స్ గ్రౌండ్ పనులన్నీ జరిగించాడు. మేము కూడా కనులారా దగ్గరుండి చూసాం, ప్రార్థించాం. ఈ స్థలాన్ని అంతా కూడా మీకు కూడా చూపించడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ పనుల కొరకు, మీటింగ్స్ కొరకు మీరు ప్రార్థన చేయండి, మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవుడి మీటింగ్స్ మహిమకరంగా జరిగించును గాక. ఆమేన్.